నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భద్రాచలం వద్ద శాంతిస్తున్న గోదావరి, రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. సికింద్రాబాద్లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు, పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించిన మంత్రి పొన్నం. పెరులో కుప్పకూలిన పర్యాటకుల విమానం, ఐరోపా దేశాలకు చెందిన 13 మంది మృతి. మాస్కోలోని ఓ రెస్టారెంట్ వద్ద బాంబు పేలుడు, ఘటనలో 3 మృతి, 21 మందికి గాయాలు. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేశామన్న ట్రంప్, పశ్చిమాసియా దేశాల అభ్యర్థనకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుత నీటి మట్టం 47.8 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో నిన్న మధ్యాహ్నం గోదావరి నీటి మట్టం 56 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు క్రమేపీ నీటి మట్టం తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. తాజాగా గోదావరి నీటి మట్టం మరింత తగ్గిపోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించినట్లు అధికారులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 6035 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 1,06,035 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.98 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక తాజా వివరాలు మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ పెరుగుతుంది. ఇప్పుడు టైం గడిచే కొద్దీ కూడా ఇక్కడ భక్తుల రద్దీ అయితే విపరీతంగా పెరిగిపోయింది. క్యూ లైన్లలో ఎక్కడ చూసినా సరే ఎక్కడ కూడా ఇసుకేస్తే రాలనంత ప్రజలైతే వస్తున్నారు. సో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు, అలాగే బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. సో ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఎంతో ప్రత్యేకమైనది. భక్తుల కొంగు బంగారంగా కూడా అమ్మవారు అనేది నిలుస్తూ ఉంటారు. ఏ కోరికలు కోరినా ఆ తల్లి నెరవేరుస్తుంది. సో అంటే సంవత్సరాల తరబడి కూడా అమ్మవారికి బోనాలు చెల్లిస్తూ, ఒక్కసారి కోరిక నెరవేరితే సంవత్సరాల తరబడి కూడా అట్లనే బోనాలు చెల్లిస్తూ వస్తూ ఉంటారు. సో 15 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా కూడా అమ్మవారికి ఉత్సవాలు జరుపుతారు. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా అయితే ఈ ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ మొత్తం ఒక ఆధ్యాత్మిక శోభ అయితే సంతరించుకుందని చెప్పవచ్చు. ఇక్కడ ఎంతో అమ్మవారికి ఆడపడుచులు అమ్మవారికి బోనాలు తీసుకొని ఎంతో ఘనంగా అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. అట్లాగే బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళే కాదు, అట్లాగే నార్మల్గా దర్శనం చేసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున అయితే వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఇబ్రహీంబాగ్ నుంచి వచ్చాం, హైదరాబాద్ మాది. మంచిగా అనిపిస్తుంది, ఇయర్లీ వస్తాం మేము. ఏంటి మీ నమ్మకం ఏంటి ఇక్కడ అమ్మవారి దగ్గరికి రావడానికి? అమ్మవారి పైన నమ్మకం, ఇంకా నెరవేరినాయి. ఎక్కడి నుంచి వస్తారు? మా అత్తగారి ఇల్లు గోల్కొండ, ఇబ్రహీంబాగ్. మా అమ్మ వాళ్ళ ఇల్లు సికింద్రాబాద్. ఇక్కడ అమ్మవారు కొంగు బంగారం అంటారు. సో ఎట్లా మా తీరినే అండి, మనం ఏది మొక్కుతే అదే అవుతుంది. అట్లా ఏమి అంటే బోనంలో ఏమేమి పెట్టిరు? మేము బోనంలో బెల్లం,
అన్నము అది తీసుకొస్తాము. కానీ ఇప్పుడు ఇది శాఖ తీసుకొచ్చాము. మేము తీసుకొచ్చింది అయితే ఇప్పుడు శాఖ నెయ్యి. సో ఇలా మొత్తంగా అమ్మవారికి అయితే ఎంతో వైభవంగా అయితే ఆడపడుచులు మహిళలు ఎంతో వైభవంగా బోనాలను అయితే సమర్పిస్తున్నారు. సో వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఇక్కడ లోకల్ వాళ్ళే కాదు, వివిధ ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి అయితే బోనాలని సమర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంతో మహిమాన్వితమైనది ఈ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అని కూడా అంటారు. అట్లాగే ఈ అమ్మవారితో పాటు మాణిక్యాలమ్మ కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకమైన చెప్పవచ్చు. గర్భగుడిలో అమ్మవారితో పాటు మాణిక్యాలమ్మ కూడా ఉంటారు. సో ఈ ఇద్దరు దేవతలు కూడా భక్తుల పాలిట ఒక వరంగా కూడా అంటుంటారు. సో అందుకని ఇక్కడ పెద్ద ఎత్తున అయితే అమ్మవార్లకి బోనాలు అయితే సమర్పిస్తూ ఉంటారు. ఎంతో వైభవంగా అయితే ఈ బోనాలను సమర్పిస్తూ ఉంటారు. సో ఒక 200 ఏళ్ల చరిత్ర ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సొంతము. సో అప్పటి నుంచి కూడా, అంటే ఒక ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఎలా అయితే తగ్గిపోయిందో ఇక్కడ ఇప్పుడు కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు నిర్వహిస్తే కూడా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా, అలాగే వర్షాలు కూడా వస్తూ ఉంటాయి. అట్లాగే అందరి కుటుంబాలు చల్లగా చూస్తారనే ఉద్దేశంతో కూడా అమ్మవారికి కృతజ్ఞతగా కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా బోనాలు నిర్వహిస్తారు. సో హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాస బోనాలు అంటేనే ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఈ మాసంలోనే ఎంతో విశిష్టంగా జరిపే గోల్కొండ బోనాలు కావచ్చు, సికింద్రాబాద్ బోనాలు, ఈరోజు జరిగే సికింద్రాబాద్ బోనాలు కావచ్చు, అలాగే లాల్ దర్వాజా బోనాలు కూడా ఎంతో ఘనంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. సో ఈ బోనాల నిర్వహణ కోసం కూడా ప్రత్యేకంగా 20 కోట్ల రూపాయల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో తదనుగుణంగా, అంటే ఈ అమ్మవారి దేవాలయానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు, వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. కాబట్టి లక్షల కొద్ది భక్తులు వస్తుంటారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం కూడా అనేక ఏర్పాట్లు అయితే చేసింది. సో క్యూ లైన్లు కావచ్చు, అట్లాగే వాటర్ క్యాంప్స్ కావచ్చు, మెడికల్ సిబ్బంది కూడా ఇక్కడ ఏదైతే ఈ క్యూ లైన్లలో ఉన్న వాళ్ళకి ఏదైనా సిక్ అవుతే కూడా ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అలాగే వాటర్ క్యాంప్స్ కూడా ప్రత్యేకంగా పెట్టి ఇక్కడ ఎవరు నీరసించిపోకుండా కూడా ఎవరికైనా కావాలనుకునే వారికి వాటర్ని కూడా సరఫరా చేస్తూ ఉన్నారు. సో ఇట్లా వచ్చే భక్తుల కోసం అయితే ఏర్పాట్లు అయితే ఎంతో ఘనంగా చేస్తారు. ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ లష్కర్ బోనాలు అయితే ఎంతో వైభవంగా అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ లష్కర్ బోనాలపై ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంది. అంటే ఈ బోనాల ప్రత్యేకత ఎంతటితో మనం అర్థం చేసుకోవచ్చు. సో అంత వైభవంగా ఒక్కసారి బోనాలను చూస్తే కూడా ఆడపడుచులు ఎంతో అందంగా, ఎంతో ట్రెడిషనల్గా రెడీ అయ్యి కూడా తమ పైన బోనం ఎత్తుకొని అమ్మవారికి అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు అమ్మవారి నమ్మకం ఏంటమ్మా? ఎట్లా నమ్ముతారు? మేము సికింద్రాబాద్ బోనాలకి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఏంటంటే ఇక్కడ బోనాలు మేము సమ్ ఇయర్స్ నుంచి వస్తున్నామండి. ఆమె ఏంటంటే చాలా నమ్మకం అన్నమాట. ఆమె మనం ఏ మొక్కులు మొక్కినా కూడా తీర్చేస్తుంది మనకి. సో ఆమె నమ్మిన వాళ్ళకి ఏమి ద్రోహం చేయదండి. తను ఏంటంటే మేము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా బాగా అయింది ఈ సెలబ్రేషన్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంకా బాగా చేశారు. ఇప్పటికన్నా కూడా కేసీఆర్ గారు ఇంకా బాగా చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. కానీ ఇంకా కొంచెం మెయింటెనెన్స్, ఇంకా ఏంటంటే మాకు వాకింగ్ అనేసి 1 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ మేము ఎత్తుకొని రావడం అయిపోతుంది. అది ఒక్కటి కొంచెం కన్వీనియంట్ పెడితే మాకు ఏం ప్రాబ్లం. సో ఇక్కడ యువతులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళు కూడా ఎంతో ట్రెడిషనల్ లుక్ లో అయితే ఎంతో మంచిగా కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా అనిపిస్తుంది? ఓల్డ్ సిటీ హైదరాబాద్ నుంచి వచ్చినాం. చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇక్కడ 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాం. చాలా బాగుంది. అంటే మంచిగానే ఉంది. ఆల్ గుడ్. సార్, ఎక్కువగా మహిళలు వస్తుంటారు. మీరు ఈ అమ్మవారికి ఒడి బియ్యం తీసుకొని వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారిని ఏం కోరుకున్నారు? ఎట్లా? గత 40 ఇయర్స్ నుంచి వస్తున్నాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్నాను. ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తామండి అమ్మవారికి. ఒక సంతోషం వస్తుంది. ఎవ్రీ ఇయర్ బోనాల దాదాపు సంతోషంగా ఉంటుంది. సో మొత్తంగా ఇట్లా అమ్మవారైతే భక్తుల కొంగు బంగారంగా కూడా అమ్మవారైతే నిలుస్తూ ఉన్నారు. సో ఏళ్ల తరబడి కూడా అమ్మవారికి ఈ బోనాలను అయితే సమర్పిస్తామని కూడా అంటున్నారు. సో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత అయితే ఈ బోనాల పండుగని ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైభవంగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాము? బీదర్, కర్ణాటక నుంచి వచ్చినా నేను. నల్లగొట్ట. అక్కడ నుంచి ఇక్కడ ఇల్లు ఉంది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి అమ్మవారికి ఏంటి నమ్మకం?
నమ్మకం ఏం అమ్మవారి నమ్మకం చాలా ఉంది. అమ్మవారి నమ్మకం చాలా ఉంది. అక్కడికి వెళ్ళి కర్ణాటక వెళ్ళి బీదర్కి వెళ్ళి వస్తాము. ఇక్కడ కూడా ఇల్లు ఉంది సికింద్రాబాద్ లో, ఇక్కడ వచ్చి చేస్తాము. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ దాము మేము పుట్టినప్పుడు సంది మా అమ్మలో నాన్నలు ఈ గుడి ముందు నుంచి వస్తాము. బోనాలు చేస్తాము. అన్నము, పప్పు, పచ్చి పులుసు, పూరీలు, తీయయి ఇవన్నీ. సో ఇలా ఈ సికింద్రాబాద్ బోనాలకైతే ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏ కోరికలు కోరినా నెరవేరుతుందనే ఉద్దేశంతోనైతే వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారికి అయితే బోనాలను అయితే సమర్పిస్తున్నారు. సో ఎంతో ఈ బోనాల రాకతో, ఈ బోనాల సందడితో అయితే ఎంతో ఈ ఆలయం పరిసర ప్రాంతాలు అయితే ఒక ఆధ్యాత్మిక శోభని సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ మొత్తం అమ్మవారి నామంతో అయితే ఇక్కడ అందరూ స్మరించుకుంటూ అమ్మవారికి ఎంతో భక్తితో అయితే అమ్మవారికి బోనాలను అయితే సమర్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా పోలీసులు 2500 మంది పోలీసులు అయితే డ్యూటీలో ఉన్నారు. సో దర్శనాలు అంటే ఎప్పటికప్పుడు దర్శనాలు సజావుగా సాగేలా అయితే ఎప్పటికప్పుడు చూసినా, అలాగే దీంతో పాటుగా 500 మంది వాలంటీర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి తోపులాట జరగకుండా గుడి లోపల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చూసేలా, దర్శనాలు తొందరగా అయిపోయేలా అయితే చూస్తున్నారు. అయితే గుడి లోపల ఏదైతే 5 స్టెప్ అనేది ఉంది అంటే బోనాలు ఎత్తుకొచ్చే వాళ్ళకి, అలాగే సాధారణ భక్తులకి, అలాగే వీవీఐపీలకి అంటే ఒక స్టెప్ ఎక్కువ అన్నట్టుగా అయితే అక్కడ ఒక బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. సో అలా ఏ లైన్లో వెళ్ళిన వారు ఆ లైన్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని స్మరించుకొని ఈజీగా వెళ్ళిపోయేలా అయితే ఇక్కడ చేస్తారు. ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకున్నారు. ఇప్పటికే సజ్జనార్ దంపతులు కూడా అమ్మవారికి బోనాలను కూడా సమర్పించారు. సో ఇంకా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అమ్మవారిని అయితే దర్శించుకోబోతున్నారు. అట్లాగే కేటీఆర్ కూడా ఈ అమ్మవారి ఆలయానికి అయితే రానున్నారు. సో ఇలా మొత్తంగా ఈ లష్కర్ బోనాలతో అయితే ఇక్కడ మొత్తం ఒక ఆధ్యాత్మిక శోభ వెలువడిందని అయితే చెప్పవచ్చు. చక్కగా ఎంతో సాంప్రదాయంగా ఆడపడుచులు వచ్చి అమ్మవారికి అయితే బోనాలను అయితే సమర్పిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే లైన్లలో అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి చేరారు. ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమైన ఈ దర్శనాలు అయితే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. అర్ధరాత్రి వరకు కూడా ఈ బోనాల సమర్పణ అనేది, భక్తుల దర్శనం అనేది అయితే కొనసాగుతుంది. అంటే బలి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించినప్పుడే ఆలయాన్ని క్లోజ్ చేస్తారు తప్పితే మిగతా సమయాల్లో అయితే ఈ అమ్మవారికి అంటే 2 రోజుల పాటు కూడా ఈ అమ్మవారి దర్శనాలు అయితే నిర్విరామంగా ఉంటాయని కూడా ఆలయ అధికారులు అయితే చెప్పారు. సో మొత్తంగా ఇప్పటి వరకు అయితే ఈ లష్కర్ బోనాలు, ఈ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే ఎంతో అట్టహాసంగా, ఎంతో అంగరంగ వైభవంగా కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఇక్కడి తాజా అప్డేట్. ఓటు స్టూడియో. కాళేశ్వరం బ్యారేజీల భూగర్భంలో సమస్యలు ఉన్నట్లు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ జీపీఆర్ పరీక్షలో వెల్లడైంది. మేడిగడ్డలో 7, సుందిళ్లలో 3, అన్నారంలో 1 వెంటి కింద సమస్య ఉన్నట్లు తేలింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను పూణేలోని CWPRS రాష్ట్ర నీటిపారుదల శాఖకు పంపింది. కాళేశ్వరం బ్యారేజీల్లో కొన్ని వెంట్స్ కింద భూగర్భంలో పలు సమస్యలున్నట్లు తేలింది. నీరెళ్లే మార్గాన్ని వెంట్స్ అంటారు. కొన్ని చోట్ల కేవిటీస్ ఉంది. ఖాళీ ప్రదేశముండి అందులో నీరు నిండటాన్నే కేవిటీస్ అంటారు. పెద్ద బోల్టర్లు, వెతర్ రాక్స్ తో పాటు రాక్స్ దిగువన పూడిక వంటి సమస్యలున్నట్లు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ జీపీఆర్ పరీక్షలో తేలింది. అత్యధికంగా మేడిగడ్డ బ్యారేజీలో 7 వెంట్స్ దిగువన అనామలీస్ ఉన్నట్లు తేలింది. సుందిళ్లలో 3, అన్నారంలో 1 వెంటి కింద అనామలీస్ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వాటిలో చిన్న చిన్న సమస్యలుండగా 3 బ్యారేజీల్లో ఎలాంటి అనామలీస్ లేనివి 11 వెంట్స్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అత్యధికంగా మేడిగడ్డలోని 7వ బ్లాక్ దిగువన ఎక్కువ సమస్య ఉన్నట్లు ఈ పరీక్ష ద్వారా గుర్తించామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పూణేలోని కేంద్ర జల విద్యుత్ పరిశోధనా సంస్థ CWPRS డైరెక్టర్ సెల్వ బాలన్ 2 రోజుల క్రితం నీటిపారుదల శాఖకు నివేదిక పంపారు. బ్యారేజీ దిగువన భూగర్భంలో పరిస్థితి ఎలా ఉంది, సీపేజీ మార్గాలేమైనా ఉన్నాయా, గుంతలు లేదా పారెన్ బాడీస్ ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి జీపీఆర్ పరీక్ష నిర్వహించారు. బ్యారేజీ దిగువన 30 మీటర్ల లోతు వరకు ఈ పరీక్ష ద్వారా అధ్యయనం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో మొత్తం 225 వెంట్స్ ఉన్నాయి. ఇందులో 217 వెంట్స్ వద్ద జీపీఆర్ పరీక్షలు జరిగాయి. మేడిగడ్డలో 8వ బ్లాక్లోని 7వ వెంట్ ఎగువ భాగంలో 5వ బ్లాక్ 35వ వెంట్ వద్ద సమస్య ఉంది. 7వ బ్లాక్లో 17, 18, 19, 20, 21 వెంట్ల వద్ద సమస్యలున్నట్లు జీపీఆర్ పరీక్ష ద్వారా తేలింది. అన్నారంలోని బ్లాక్ 5లోని 47 ఎగువ భాగంలో, సుందిళ్లలో బ్లాక్ 2లోని 25, బ్లాక్ 3లోని 31, బ్లాక్ 5లోని 53 వద్ద ఎగువన, దిగువన అనామలీస్ గుర్తించినట్లు వెల్లడించింది. ప్రతి వెంట్ వద్ద ఎన్ని చోట్ల ఎంత లోతులో అనామలీస్ ఉన్నాయో గుర్తించింది. మేడిగడ్డలో దిగువన జోన్ల వారీగా ఎక్కడ ఎంత లోతు అనామలీస్ ఉన్నది, ఆ ప్రాంతంలో నీరుండటంతో పాటు ఇసుక జారడం వల్ల సమస్య వచ్చిందని కూడా పేర్కొన్నట్లు తెలిసింది. 6 వెంట్ల వద్ద 10 అనామలీస్ జోన్లు ఉన్నట్లు పేర్కొంది. దీనివల్ల రాప్ట్ కింద శూన్య ప్రాంతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇలాంటి ప్రాంతాలు సీపేజీ, పైపింగ్ ఏర్పడటానికి అనువైనవని పేర్కొంది. భూగర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి మాత్రమే జీపీఆర్ పరీక్ష ఉపయోగపడుతుందని సీడబ్ల్యూపీఆర్ఎస్ తెలిపింది. స్ట్రక్చర్లో లోపాలున్నాయన్నది ఈ పరీక్ష ద్వారా నిర్ధారించలేమని, పునరావాస పనులు చేపట్టే ముందు అవసరమైన ఇంజనీరింగ్ టెస్టులు చేయాలని సూచించింది. బోర్హోల్ అండ్ కోర్ డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ, ఈఆర్టీ తదితర పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పరీక్షలు కూడా ఇప్పటికే పూర్తయినందున ఫలితాల్లో స్ట్రక్చర్ పరిస్థితి తెలుస్తుందని సంబంధిత ఇంజనీర్లు తెలిపారు. ముందుగా భూగర్భ అన్వేషణ పరీక్షలు చేయకపోవడం వల్ల వీటిని గుర్తించలేకపోయినట్లు కూడా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రాజకీయ దురుద్దేశాలు లేవన్న ఆయన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఎత్తిపోయకపోయినా కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులే సాగుకు ఆసరాగా మారాయని చెప్పారు. గోదావరి జలాలను గరిష్టంగా సద్వినియోగం చేసుకునే దిశగా పక్కా కార్యాచరణతో ప్రభుత్వం ముందుకెడుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్, విప్ విజయ రమణారావు సహా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సందర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కన్నా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను సమర్థంగా ఎదుర్కొంటున్నామన్నారు. ఎస్ఆర్ఎస్పీ, కడెం, ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు, నంది, గాయత్రి పంపు హౌజులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. ఎల్లంపల్లి నుంచి నీళ్లెత్తిపోస్తే అవి కాళేశ్వరం నీళ్లని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం వారు అధికారంలో ఉండగానే కూలిపోయిందని విమర్శించారు. ఎస్ఆర్ఎస్పీ గాని, కడెం గాని, శ్రీపాద ఎల్లంపల్లి గాని, నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని, బ్లడ్ ఫ్లో కెనాల్ గాని, మిడ్ మానేరు గాని ఎంత గట్టిగా ఉన్నాయి ఇప్పటి వరకు. ఎల్లంపల్లి రిజర్వాయర్ లో పంపులు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్లు ఇస్తామని చెప్పి ఇంతకంటే దుర్మార్గపు ఆలోచన, తప్పుడు ప్రచారం మరొకటి ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నాను. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంతర్భాగమే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. సాంకేతికంగా నిపుణులతో పరీక్షించి మరమ్మతులు చేసి పునరుద్ధరించే పనిలో ఉన్నామని పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది వానాకాలం కల్లా కాళేశ్వరాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ 3 బ్యారేజీ విషయంలో కూడా మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఈ 3 బ్యారేజీలని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఏర్పాటు చేసింది. పునరుద్ధరించడానికి డిజైన్ గాని మీరు తీసుకుంటున్న చర్యలు సరైనవని చెప్పి వాళ్ళు సమర్థించడం జరిగింది. ఆ బ్యారేజెస్ కి రిపేర్, రిహాబిలిటేషన్ వర్క్ మొదలుపెట్టి వర్షాకాలం వచ్చే లోపు ఆ బ్యారేజెస్ ని కూడా పునరుద్ధరిస్తూ తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజానికం తెలియజేస్తున్నాం. 2.5 ఏళ్లలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఎత్తిపోయకపోయినా దేశంలోని అత్యధికంగా వరి పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ఉత్తమ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ హయాంలో కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ వాళ్ళ హయాంలోనే కూలిపోయినది చాలా స్పష్టంగా అవుపడుతుంది. 2 ఏళ్ల 8 నెలల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మేము లిఫ్ట్ చేయలేదు. ఎక్కువ వరి పండించినాం, ఎక్కువ వరి కొనుగోలు చేసినాం. 1,81,00,000 ఖర్చు పెట్టినారు ఇరిగేషన్ మీద. వాళ్ళ 10 ఏళ్లలో కొత్త ఆయకట్టు తీసుకొచ్చింది ఎంతండి?
1,00,000 ఎకరాలు కూడా తీసుకురాలి. ఇరిగేషన్ కి ఏమీ మేలు చేయని వాళ్ళు ఈ రోజు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. కాళేశ్వరం నుంచి నీటి ఎత్తిపోత అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయంగా వినియోగించుకోవాలని చూస్తోందని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. ఎల్‌నినో లాంటి ప్రకృతి వైపరీత్యం ఏ విధంగా ఎదుర్కోవాలని ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన ధర్మాన్ని మర్చిపోయి రాజకీయం చేస్తూ వర్షాలు పడొద్దని కోరుకుంటూ వర్షాలు పడితే అయ్యో ఎందుకు పడ్డాయని ఆలోచన చేసే ఒక పార్టీగా ఒక వ్యవహారం చేస్తా ఉంటే అది చాలా బాధాకరం. ఖచ్చితంగా వారి వైఖరిని ఖండిస్తా ఉన్నాం. ఈరోజు దాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందమని ఆలోచన చేస్తా ఉన్నారు టీఆర్ఎస్. మనం అందరం కలిసి ఈ రోజు రైతుకు సమస్య వచ్చినప్పుడు నిలబడి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలి. అంతకుముందు నిజామాబాద్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయాన్ని మంత్రుల బృందం సందర్శించింది. ఇప్పుడు గేట్స్ ఫంక్షన్ ఓకేనా? ఫంక్షన్ ప్రాబ్లమ్ గేట్స్ పుల్లీస్ అవన్నీ రోప్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేయండి. పెరూలో పర్యాటకులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా దగ్ధమైంది. సుదూర ప్రాంతాల్లో ప్రమాదం జరగడంతో సహాయక బృందాలు చేరుకోవడానికి ఆలస్యమైంది. దీంతో విమానంలో ఉన్న మొత్తం 13 మంది మృతి చెందారు. మృతుల్లో ఇటలీ, జర్మనీ, స్పెయిన్ దేశాలకు చెందిన 11 మంది పర్యాటకులతో పాటు 2 విమాన సిబ్బంది ఉన్నట్లు పెరూ రవాణా శాఖ తెలిపింది. ఇకా నగరం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతం నాజా లైన్స్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. కొన్ని శతాబ్దాల క్రితం స్థానిక ఆదివాసులు నాజ్కా చుట్టుపక్కల ఉన్న ఎడారిలో జంతువుల ఆకృతిలో భారీ చిత్రాలను గీశారు. వీటిని విమానం లేదా ఎత్తైన టవర్ల నుంచి మాత్రమే వీక్షించడానికి అవకాశం ఉంది. అమెరికా ఇదాహోలో రాష్ట్రంలో కాల్పుల కలకలం రేపాయి. ట్విన్ ఫాల్స్ నగరంలోని ఓ రెస్టారెంట్ ప్రాంగణంలో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 3 మృతి చెందారు. మరో 7 గాయపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. లొంగిపోవాలని కోరగా నిందితుడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు మృతి చెందాడు. కాల్పుల నేపథ్యంలో రెస్టారెంట్కు దారి తీసే రహదారులను పోలీసులు మూసివేశారు. నిందితుడు రైఫిల్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. భయంతో ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. రష్యా రాజధాని మాస్కోలో బాంబు పేలుడు సంభవించి 3 మృతి చెందగా 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఓ రెస్టారెంట్లోకి గుర్తు తెలియని మహిళ పేలుడు పదార్థాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకొని తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా బాంబు పేలిపోయిందని వివరించారు. ఈ ఘటనలో సదరు మహిళ, సెక్యూరిటీ గార్డు సహా ఓ కస్టమర్ మృతి చెందారని వెల్లడించారు. బాంబు పేలుడు నేపథ్యంలో మాస్కోలో భారీగా బలగాలను మోహరించారు. ఉగ్రవాద కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరాన్పై తలపెట్టిన వైమానిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ సహా మధ్యప్రాచ్య దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకోవడంపైనే ఇది ఆధారపడి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో మధ్యప్రాచ్య దేశాలు తమను ఆశ్రయించాయని తెలిపారు. ఒప్పందంలోని అంశాలపై ఒక అవగాహనకు రావడంతో దాడులను నిలిపివేయాలని మిత్రదేశాలు తమను కోరాయని వెల్లడించారు. ప్రపంచ ప్రయోజనాలు ఇరాన్ మనుగడను దృష్టిలో పెట్టుకుని దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ట్రంప్ వివరించారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ కూడా తమతో కలిసి పనిచేస్తుందని అన్నారు. అంతకుముందు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్పై దాడుల విషయంలో పునరాలోచన చేయాలని కోరినట్లు తెలిసింది.